సికింద్రాబాద్ లో పికెట్ వద్ద నూతన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వలాభం కోసమే జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నట్టుగా తెలిపారు. కాంగ్రెస్ 14 సార్లు బీ ఫామ్లు ఇచ్చి సముచిత స్థానం కల్పించిన ఆయన పార్టీని వీడడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం లాంటిదని, ఒక నాయకుడు పార్టీని వీడితే అనేక మంది నాయకులు పార్టీలు చేరతారని గణేష్ స్పష్టం చేశారు. నిజంగా వారికి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకం ఉంటే పోతే అర్థం ఉంది. ఆయనకి ఏంటంటే ఇంకో అతను ప్రత్యామ్నాయం అవుతుందనేసి వారు ఇక్కడి నుంచి అక్కడ పోవడం జరిగింది. వారు స్వలాభం గురించి, వారి స్వార్థం గురించి పోయింది తప్పితే ప్రజల గురించి పోయింది కాదు. అందరికి అర్థమవుతుంది. వ్యక్తిత్వం గురించి వారు ఆలోచించారు కానీ వ్యవస్థ గురించి ఆలోచించి వెళ్ళేదే కాదు. ఈ రోజు ఎంతమంది జాయిన్ అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ప్రభుత్వంగా మారినాక అన్ని ఎలక్షన్లు ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తుంది. వారి వ్యక్తి గురించి, వారికి అక్కడ స్థానికంగా ప్రాబ్లం గురించి వెళ్ళిరు కానీ ఎవరి మీద కోపం కాదు. వారిగా ఇన్ని సంవత్సరాలు నిన్ననే పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా చెప్పారు, ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ వారికి బీఫారం ఇచ్చింది కూడా. ఇవన్నీ రాజకీయంలో కామనే రానున్న రోజులు కూడా చూస్తారు. అంతిమంగా ప్రజలు గెలవాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి. ప్రజలు సంతోషంగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంతో. నష్టము లాభం అనేది ప్రతి దగ్గర ప్రతి పార్టీలో వెళ్తూనే ఉంటారు. మళ్ళీ జాయినింగ్ అయితేనే ఉంటుంది. ఒకరు పోయారంటే ఇంకో ఇద్దరు తయారవుతారు. ఒకరు ఉన్నందుకు నలుగురు రారు, ఒకరు పోతే నలుగురు వస్తారు. కాబట్టి ఇంకో పార్టీకి అక్కడ వారి గురించి కూడా కొంతమంది ఇన్ని రోజులు రాలేకపోయి ఉండొచ్చు కదా, వాళ్ళందరూ జాయిన్ అవుతారు. కాబట్టి ఈ పార్టీలలో ఇది కామనే. ఒక బస్ స్టాప్ లో ఎక్కుతుంటారు, ఇంకో బస్ స్టాప్ లో దిగుతుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. అందుకు స్వేచ్ఛ పార్టీ. ఎక్కువ మంది ఈ పార్టీలో జాయిన్ అవుతారు, ఎక్కువ మంది దీనికి సపోర్ట్ చేస్తారు. కాబట్టి